మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు POW ఆధ్వర్యంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా PYL జిల్లా అధ్యక్షులు సామ పాపయ్య మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రేషన్ కార్డు లేని ప్రజలందరూ ఆసుపత్రికి వెళ్లినా పిల్లల చదువుల కోసం స్కూళ్లు కాలేజీలకు వెళితే రేషన్ కార్డు అడగడంతో నానా ఇబ్బందులకు గురయ్యారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలోనైనా అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ధర్నాలు చేస్తామని డిప్యూటీ తహసీల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో PYL నాయకులు తెలబోయిన కృష్ణ, POW జిల్లా అధ్యక్షులు సామరజిత, నాయకులు కూరపాటి వేణు, మునిత, కల్పన, కళ్యాణి పాల్గొన్నారు. రేషన్ కార్డు వెంటనే ఇవాళ రేషన్ కార్డు వెంటనే ఇవాళ రేషన్ బియ్యం సన్న బియ్యం వెంటనే రేషన్ షాపులో సన్న బియ్యం వెంటనే ఇవాళ అర్హులైన రేషన్ కార్డు వెంటనే ఇవాళ అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు వెంటనే ఇవాళ అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డు వెంటనే పేద ప్రజలకు రేషన్ కార్డు వెంటనే ఇవాళ పేద ప్రజలకు రేషన్ కార్డు వెంటనే ఇవాళ పేద ప్రజలకు రేషన్ కార్డు వెంటనే పేద ప్రజలకు పరిశోధన చేసి పైకి పంపించాను. రేషన్ షాప్ లో ఇస్తామని అన్నారు. దాంతో పాటు సన్నబియ్యం కూడా ఇవ్వని గురించి డిమాండ్ చేస్తున్నాం. అదే వాళ్ళ రేషన్ షాపులో ఇచ్చే వాళ్ళకు కూడా ఉద్యోగాలు కూడా పర్మనెంట్ చేయాలి. రేషన్ షాప్ వాళ్ళకి అందరూ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కావాలి, భద్రత అనేది ఉండాలి. కానీ వాళ్ళని కూడా ఏదో మామూలుగా ఉద్యోగాలుగా ప్రకటించకుండా వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా దానికి సంబంధించిన దానికి కూడా డీలర్ షాపులను కూడా వాళ్ళని కూడా ఉద్యోగస్తులుగా గుర్తించాలనేది మా డిమాండ్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఇలా రేషన్ అంటే ఏ హాస్పిటల్ పోయినా రేషన్ కార్డు అడుగుతున్నారు. ఆధార్ కార్డు లింక్ అయి ఉన్నదా లేదా అని. స్కూళ్ళల్లో పోయినా కానీ నీకు రేషన్ కార్డు ఉందా, లింక్ అయి ఉన్నదా అని అంటారు. అంటే పిల్లల సంఘం జిల్లా అధ్యక్షుడిని నా పేరు సామ పాపయ్య. ఇవాళ మహబూబాద్ జిల్లా అధ్యక్షుని కనుక ఇక్కడ మహబూబాద్ MRO ఆఫీస్లో మేము ఇప్పుడే MRO వినతి పత్రం ఇచ్చినాం. ఇవాళ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 20 సంవత్సరాల కాంచి రేషన్ కార్డు అనేది లేదు కనుక పేద ప్రజలకి స్కూల్కి పోయినా పిల్లగాళ్ళకి రేషన్ కార్డు అవసరం లేదు, ఏ హాస్పిటల్ పోయినా రేషన్ కార్డు అవసరం లేదు. ఇవాళ ఏ ఆపత్తికి వచ్చినా ఏదైనా మంచి చెడుకు అన్నిటికీ కూడా రేషన్ కార్డు ప్రధానం. ఇవాళ మొత్తం కూడా పేద ప్రజలు రేషన్ కార్డు లేక చాలా ఇబ్బంది అవుతుంది. గత ప్రభుత్వాలు కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. మరి ఈ ప్రభుత్వం మరి రేషన్ కార్డు ఇస్తాం, నిత్య అవసర వస్తువులు కూడా డీలర్లో ఇస్తామని చెప్పారు, సన్న బియ్యం ఇస్తానన్నారు కనుక అట్లాంటివి మొత్తం కూడా ఏర్పాటు చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇవాళ నిరుద్యోగ సమస్యతో పాటు ఉద్యోగాలు లేక కూడా చాలా మంది ఇబ్బంది పడతారు. నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కారం చేయాలి. ఇవాళ ప్రధానంగా రేషన్ షాప్ ఇచ్చే బియ్యం ఇచ్చే వాళ్ళకు కూడా ఉద్యోగాలు మరి పర్మనెంట్ అనేది లేదు. వాళ్ళని కూడా ఏదైతే డీలర్షిప్లు ఉన్నారో వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగంగా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రగతిశీల యువజన సంఘం POW మేమందరం కూడా ఇప్పుడే ధర్నా చేయటం జరిగింది. మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ ప్రధానమైన అంశం ఉద్యోగాలు, ఇవాళ రేషన్ కార్డు, పర్మనెంట్ జాబుల కోసం మేము ఉద్యమం ఇస్తున్నాం కనుక ఈ పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాలు చేస్తాం, డిమాండ్ చేస్తున్నాం.